జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉందా, చెప్పే రైట్ ఉందా నాకు. ఉదాహరణకి నేను సోషల్ మీడియా చూడను, సోషల్ మీడియా నాకు తెలియదు, నాకు వాట్సాప్ ఉండదు నా ఫోన్కి. ఆ రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రవి అనే ఒక రిపోర్టర్కి ఫోన్ చేశా ప్రెస్ మీట్ గురించి. ఆయన అప్పుడు టీడీ జనార్దన్ గారు ఇద్దరు పార్టీ ఆఫీసులో ఉండి జనార్దన్ గారికి ఇచ్చారు, ఇలా దాడికి వస్తున్నారని. అంటే జనార్దన్ గారు ఫోన్ తీసుకొని చెప్పాడు, ఎంకన్నా తొందరగా వెళ్ళి అక్కడికి అంటే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి ఎందుకంటే ఇదంతా వివరించాలి, ఇప్పుడు వేదిక పంచుకున్న వ్యక్తులకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నేను వెళ్ళేసరికి గద్దె రామ్మోహన్ గారును ఏలూరు సాంబశివరావు గారు ఈరోజు శాసనసభ్యులు, ఆ రోజు కూడా శాసనసభ్యులు వాళ్ళిద్దరు, వాళ్ళు నేను వెళ్ళేసరికే ఉన్నారు. ఇంకా జోగి రమేష్ అక్కడికి రాలా. మేము కూర్చొని మాట్లాడుకునే లోపు ఈలోపు ఇక్కడ ప్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్పారు మాకు వస్తున్నారు అని. అక్కడ ఇక అందరూ మేము ఎలక్ట్ అయ్యాం. ఆ రోజు కానీ మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ని మాత్రం కంపల్సరీ తాకేవాడు. అందులో ఎటువంటి ఇది లేదు. మేము వెళ్ళి ఆ దాడిని ఇది చేయడమే కాకుండా ఆ దాడికి సంబంధించినటువంటి ఫోటోలు నేను ఇప్పుడు ముందు మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. అదిగోండి, ఇదిగో ఫస్ట్ ఫోటో, ఇది రెండో ఫోటో. నా బాగా అనుచరుడు తర్వాత చనిపోయాడు, ఇతను చనిపోయాడు. మా అనుచరుడు ఈ మధ్యకాలంలో చనిపోయాడు. ఇదిగో మేము కొంత మాట్లాడుతుంటే వేరే వాడు వచ్చి తలమే కొట్టాడు. ఇవన్నీ కూడా ఏదైతే వేదిక పంచుకున్నారో వాళ్ళకి నేను చెప్పడానికి ఇదంతా పెట్టా. ఇదిగోండి మా డ్రైవరు రాజు, మా బాను చనిపోయాడు, మా సీను. ఎందుకంటే ఒక సీఏ కర్రతో కొడితే పడిపోయాను నేను. ఎప్పుడైతే గంట సేపు తోపులాట జరిగిందో ఆ రోజు కొద్దిగా ఒళ్ళు ఉంది, ఆయాసం బాగా వచ్చింది. ఈ పక్కనే గద్దె రామ్మోహన్ గారు, ఏలూరు సాంబశివరావు గారు కూర్చొని నేను చచ్చిపోతాను అనుకున్నాను. నిజంగా చెప్తున్నా, అంటే ఒక అరగంట బ్రీతింగ్ అందలా నాకు. కావాలంటే ఇది నిజమా అబద్ధమా మళ్ళీ మీరు గద్దె రామ్మోహన్ గారిని ఏలూరు సాంబశివరావు గారిని ఇద్దరిని అడగండి. నేను చచ్చిపోతాను అనుకున్నారు వాళ్ళు, నేను చచ్చిపోతాను అనుకున్నారు. తర్వాత ఇంకా చూడండి మా షర్ట్లు గిట్లు తెలిసిపోయి నాకు అక్కడ దెబ్బ తగిలింది. లోపల చంద్రబాబు గారికి చూపించాం. ఇంకా ఫోటోలు ఉన్నాయి. రామ్మోహన్ గారు ఏలూరు సాంబశివరావు గారు కూడా ఆ ఫోటోలో ఉన్నారు పక్కన. చచ్చిపోతాను అనుకున్నాడు రామ్మోహన్ గారు. అనుకొని అంబులెన్స్ కవర్ చేయండి అంటే ఏం వద్దులేండి అన్నా. ఎందుకంటే అక్కడ అంబులెన్స్లు వెళ్తే మళ్ళీ నేను ఎక్కడ తగ్గిపోతాను అని. ఇది అదే ఏంటి పార్టీలో కొద్దిగా ఏమంటారు, అది క్రమశిక్షణ లోపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక జీవితంలో కోలుకోదు అన్నాక ఈ పార్టీ 134 స్థానాలకి తెలుగుదేశం సింబల్ మీద గెలిచిందంటే ఓన్లీ వన్
చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప వేరే వాళ్ళు కాదు. అందులో మా పార్టీకి సంబంధించిందే చెప్తున్నాను నేను. ఇందులో వేరే ఇది కాదు. కూటమి కలయికలో మాకు ఇంకా అయిపోయింది. మా పార్టీకి సంబంధించింది ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. మేము కూడా ఉడత సాయమే. చంద్రబాబు గారిని ఎవరైనా తిడితే తిట్టాము, లేకపోతే ఎవరన్నా ఇలాగ వస్తే వెళ్ళాం తప్ప మా వల్ల ఏముండదు. కాదే మేము ఉడతలాగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సహించే వ్యక్తులం కాదు. ఇవాళ ఇంతమంది ఇక్కడ ఇప్పుడు ఇదంటే ఎందుకు వచ్చారంటే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత అభిమానులు మేము. సరే, నిన్న నేను సోషల్ మీడియా నాకు తెలీదు ఒక ఛానల్ పెట్టుకుంటే ఇది వస్తుంది. నేను ఆశ్చర్యపోయి కనీసం 10 మందికి ఫోన్ చేశా పార్టీ శ్రేణులకి. అయ్యో నీకు తెలియకపోవడం ఏంటన్నా, అసలు సోషల్ మీడియా మోగిపోతుంది, ఏంటి ఇది అని కార్యకర్తలు అల్లాడిపోతున్నారు అని. కార్యకర్తల గురించి నిలబడే హక్కు నాకుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు పదవులు ఇవ్వకపోయినా, పదవులు రాకపోయినా మేము ఆ కుటుంబానికి లాయలే. అసలు ఎట్టి పరిస్థితుల్లో జాంతానే. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క 23 మందిలో కొంతమంది పోయి ఇంకొంతమంది పోతానని ఆయన బెదిరించి ఏదో అలాగ ఆయన నెట్టుకొచ్చి ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని కరోనా టైంలో ఆ వయసులో అటు తిరిగి లోకేష్ బాబు గారిని అనేక మాటలని అసలు రాజకీయాలకు పనికిరాడంటే అలాంటి లోకేష్ బాబు నా సత్తా ఒకసారి చూడండి అని చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి వైజాగ్ దగ్గరికి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లోకేష్ బాబు గారిని ఎవరైతే విమర్శించుకున్నారో అందరికి కూడా ముచ్చెమట్లు పట్టడమే కాకుండా లోకేష్లో ఎంత ఫైర్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏం పొగడ్తలు కాదు. అలాగే భువనేశ్వర్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, 53 రోజులు జైల్లో పెట్టారో, ఆనాడు దీపావళికి ముందు ఎవరంటే ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు, నరకాసురుడు బాణం తగిలి శ్రీకృష్ణుడు మర్చిపోతాడు. అప్పుడు సత్యభామ అందుకుంటుంది యుద్ధానికి. అప్పటి వరకు ఇంట్లోంచి రాని వ్యక్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడు బయటికి జనాల్లోకి రానటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆమె కూడా యుద్ధంలో దిగాల్సి వచ్చిన పరిస్థితి. ఈ ముగ్గురు 3 పక్కల వెళ్ళడమే కాకుండా నారా బ్రాహ్మణి గారు కూడా చిన్నపిల్లని వదిలేసి 53 రోజులు అక్కడే ఉండి, అంటే ఇదంతా ఒక కుటుంబం. ఈ రాష్ట్ర పాలన నుంచి మనకి ఈ రాష్ట్ర పాలనలో ఈ నరకాసురుడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు మన కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇవాళ మనల్ని ఓడించిన ఈ యుద్ధంలోంచి మనం పారిపోకూడదు. మళ్ళీ ఈ రాక్షసుల్ని అంతమొందించి ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి తప్పుకోవాలా, కానీ మనం ఓడినప్పుడు ఈ తప్పుకోవాలని ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబం.